ప్రైజ్ ద లార్డ్. వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని యొక్క మహాకృప చేత మీ అందరి ప్రార్థనల వల్ల నేను కూడా క్షేమంగా ఉన్నాను, చక్కగా ఉన్నాను. మళ్ళా ఈరోజు కూడా ఈ వీడియో ద్వారా మిమ్మల్ని మరొకసారి కలవడానికి ప్రభు నాకు కృప ఇచ్చారు. అందుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మరి ఈ కృపావార్త ఛానల్కి మళ్ళా మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మళ్ళా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగనే మీకు అది దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్ ఇలాంటివి ఉంటాయిగా, కామెంట్ చేయండి. మంచిది. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దామండి. మత్తయి సువార్తలోని ఈరోజు ఒక భాగాన్ని తీసుకొని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 16వ వచనం చదువుతున్నారు. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. మేము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖమును వికారము చేసుకొందురు. వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మనుషులకు ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న మీ తండ్రికే కనబడవలనని మీరు ఉపవాసము చేయనప్పుడు మీ తల అంటుకొని మీ ముఖము కడుక్కొని అప్పుడు రహస్యమందు చూచు మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చును. దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, మీరు ఉపవాసం చేసినప్పుడు వేషధారులాగా ఉండదు. నేను ఉపవాసం చేస్తున్నానని ఊరంతా మరి ప్రకటన చేయొద్దు, లేకపోతే దండోరా వేయొద్దు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీరు ఉపవాసం చేసినప్పుడు దుఃఖముఖులుగా కూడా ఉండొద్దంట. అంటే నేను పొద్దు నుంచి ఏమి తినలేదు అన్నట్టుగా ఉండొద్దంట. మరి అలాగనే మీరు ఉన్నప్పుడు ఉపవాసం చేయనప్పుడు మనుషులకు కనబడాలనే కాకుండా దేవునికే కనబడాలని మరి నువ్వు నీ ముఖాన్ని ఏం చేసేవాళ్ళంటే చక్కగా ముఖాన్ని కడుక్కొని ఇప్పుడే కరెక్ట్గా ఇప్పుడే ఏమంటారు బిర్యానీ గట్టిగా తిని వచ్చినంత ఆనందంగా కనబడాలి. పొద్దున్న నుంచి టీ కూడా తాగలేదురా, కాళ్ళు లాగేస్తున్నాయి, చేతులు లాగేస్తున్నాయి, ఇవన్నీ చెప్పొద్దు. నీ ఉపవాసం దేవునికి తప్ప ఇంకెవరికి తెలియనట్టుగా ఉండాలి. అందుకనే ఉపవాసం చేసినప్పుడు మీరు దుఃఖముఖులై ఉండొద్దు. ఉపవాసం చేస్తున్నట్టు మనుషులకి కనబడవలని కాక రహస్యమందు చూచు మీ తండ్రికే కనబడవని. నీ ఉపవాసం చేయనప్పుడు నువ్వు తల అంటుకొని ముఖం కడుక్కోండి. అప్పుడు రహస్యంలో చూసే మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తారు. ఈ రోజున ఉపవాసం ఉంటున్నావా? ఉపవాసం ఉండాలి. ప్రతి క్రైస్తవుడు ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆత్మ దేవుని యొక్క సన్నిధిలోని చాలా బలాన్ని పొందుకుంటుంది. ఉపవాసం ఉన్నప్పుడు దేవునితో మనకి సహవాసం కలుగుతుంది. అసలు ఉపవాసం అన్న మాటకే అర్థం అది. ఉపవాసం అంటే చాలా మంది దైవ సేవకులు చెప్పగా మీరు విన్నారు. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఉపవాసము అంటే ఇప్పుడున్న మన ఈ జీవితంలో నుండి వేరొక జీవితము. ఉప ముఖ్యమంత్రి ఉంటాడు. ఈయన ముఖ్యమంత్రి కాదు కానీ ఆ స్థానంలోకి వెళ్తాడు. అలాగనే మనము మన స్థానంలో నుంచి దేవుని దగ్గరికి వెళ్ళే స్థానానికి వెళ్ళిపోతాం. వెళ్ళి ఆయనతో సహవాసం చేస్తూ గడిపే రోజునే ఉపవాసం అంటారు. అలాగా దేవునితో గడపడానికి కనీసం వారంలో ఒక్క రోజైనా, ఇంకా నీకు ఆరోగ్యం బాగోకపోతే 15 రోజులకు ఒక్కసారైనా ఉపవాసం చేయండి. ఉపవాసం చేయడం ద్వారా శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. శరీరం లోపల ఉన్న ప్రతి అవయవాలు తమను తాము మరలా రిపేర్ చేసుకోవడానికి సమయం ఇచ్చిన వారం అవుతాము. అలాగనే ఉపవాసం చేస్తున్నప్పుడు నీ కళ్ళకి కూడా ఉపవాసం ఇవ్వాలి. ఉపవాసం చేస్తున్నానని నోరు మాత్రం కట్టేసుకొని సెల్ ఫోన్లని రీల్స్ చూసి, షార్ట్లు చూసి, అది చూసి, ఇది చూసి, చెత్త చూసి, మరి దేవుని సన్నిధి తప్ప అన్ని చూస్తూ ఉన్నావు అనుకోండి, అది కంటికి ఉపవాసం కాదు. అందుకని భక్తుడైన దావీదు అంటాడు, వ్యర్థ క్రియలను చూడకుండానట్టు నా కన్నులు తిప్పివేయము అంటాడు. నీ కన్నులు తిప్పుకోవాలి, దేవుని వైపు తిప్పుకోవాలి, దేవుణ్ణే చూడాలి. కంటికి ఉపవాసం ఉండాలి, నోటికి ఉపవాసం ఉండాలి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని దాని గురించి ఆలోచన పెట్టుకోవద్దు. మరి అలాగా ఆకలిస్తుంది కదా శరీరానికి అంటారా? మీకు ఒకవేళ ఏదైనా బలహీనత ఉంటే, బీపీ, షుగరు, అల్సరు ఇలాంటి బలహీనతలు ఉంటాయి కదా, మరి కఠినంగా ఏం చెప్పట్లేదు నేను. తాగాల్సినవి తాగండి, ఏదైనా తినాల్సినవి
మీ యొక్క ఆరోగ్యం నిమిత్తం తినండి, కానీ తిండి మీద మనసు పెట్టుకోవద్దండి. ప్రార్థన మీద మనసు పెట్టండి, ప్రభు మీద మనసు పెట్టండి. ప్రభుతో ప్రార్థనలో ఉన్నానన్న స్పృహ కలిగి ఉండండి. 1కి 10 సార్లు మీ మనసుతో చెప్పుకోండి, నేను ఈరోజు ఉపవాసం ఉండబోతున్నాను, నేను ఏం తినబోట్లేదు అని చెప్తే మనసు సిద్ధపడుతుంది. నీ శరీరానికి కూడా ఆ శక్తిని అందిస్తుంది, ఆ సంకేతాన్ని అందిస్తుంది. కాబట్టి ఉపవాసము చేసినప్పుడు మీ ముఖం వికారంగా చేసుకోవద్దు. ఉపవాసం చేయడం వల్ల నువ్వు దేవునికి సమీపంగా వెళ్తావు, దేవునితో సహవాసం చేస్తావు. అలాగా కారణము లేని ఉపవాసం కూడా చేయొద్దు. ఇంకో కారణము ఉండాలి నువ్వు ఉపవాసం చేయాలంటే. యోవేలు గ్రంథంలో ఉపవాసం ఉంది. నేను అవన్నీ చూపించదలుచుకోలేదు, కానీ యోవేలు గ్రంథం చదువుకోండి. మొదటి 2 అధ్యాయాలు సంపూర్ణంగా చదివి చూడండి. అక్కడ ఉపవాసం అంతా వివరంగా చక్కగా ఉంటుంది. యోవేలు గ్రంథంలో ఎందుకు ఉపవాసం చేస్తారంటే దేశంలో కరువు వచ్చేసింది. ఆ కరువుని దీవెనగా మార్చమని, ప్రభువా గడ్డి లేక పశువులు చచ్చిపోతున్నాయ్యా, అయ్యా ఆహారం లేక మనుషులు చచ్చిపోతున్నారయ్యా, బిడ్డలకి పాలు లేవయ్యా అంటూ గోల పెడుతున్నది దేశం అంతా. ఆ దేశం గోల పెట్టినప్పుడు ప్రకటన చేశారంట, రండి మనం అందరం ఉపవాసం ఉందాం, ఆ దేవుణ్ణి కనికరిద్దాం, ఆ దేవుడు క్షమించండి, ఆ దేవుణ్ణి వేడుకుందాం, ఆయన మనల్ని కనికరిస్తాడు. ఎందుకంటే ఆయన అత్యంత కృపగలిగిన దేవుడు. అక్కడ రాయబడి ఉన్న మాటలు, అత్యంత కృపగలిగిన దేవుడు, కరుణ వాత్సల్యం గల దేవుడు. ఎవరు చెప్పారు మనం ప్రార్థన చేస్తే ఆయన ఇవ్వడని? తప్పకుండా మనసు మార్చుకుంటాడు. ఇదిగో యోనా ప్రకటన చేశాడు, మీరందరూ నరకానికి పోతారని. ఇదిగో మారు మనసు పొందండి అని. వెంటనే వాళ్ళు ఉపవాసం ఉండి గోనెపట్ట ధరించుకొని ప్రభు దగ్గర మోకరిస్తే వారి మీదకి వస్తాదన్న కీడు తొలగించేశాడు దేవుడు. ఉపవాసం ఉంటే కారణం ఉండాలి. ఏదైనా ఒక కారణం పట్టుకొని ఉపవాసం ఉండు. ఏదైనా భయంకరమైన స్థితి ఏదైనా నీ జీవితంలో ఉంటే దానిని పట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళు. ప్రభు దీన్ని నేను జయించలేకపోతున్నాను, ప్రభు దీనిలో నుంచి నాకు విడుదల ఇవ్వు, ప్రభు ఈ యొక్క సమస్యతో బాధపడుతున్నాను, ఈ సమస్య నుంచి నాకు విడుదల ఇవ్వు అని దేవుణ్ణి అడగాలి. అలా అడిగితేనే దేవుడు నీ ఉపవాసానికి ఒక ప్రతిఫలాన్ని ఇస్తాడు. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అన్నమాట. నువ్వు ప్రతి ఉపవాసం ఉంటే ఇంకో రెండోది ఏంటంటే, ఉపవాసం ఉన్నప్పుడు నీ పాపములన్నీ ఒప్పుకో. ఉపవాసం అంటే నోరు కట్టేసుకొని పస్తు పడి ఉండడం కాదు. ఉపవాసం అంటే నీ పాపములన్నీ ఒప్పుకోవడం. ప్రభువా తెలియక చేశాను, తెలిసి చేశాను, దయచేసి నన్ను క్షమించయ్యా అని నీ పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు హృదయం కఠినపరుచుకోకుండా చక్కగా దేవుని సన్నిధిలోని ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత చేసే ప్రార్థన అత్యంత శక్తివంతంగా ఉంటుంది, దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇగో అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. ఈ రోజున నువ్వు కనికరం పొందుకోవడానికి, ప్రార్థనలకు వెళ్ళడానికి ముందుగానే దేవుని దగ్గర ఉపవాసానికి ఇంకా ప్రారంభంలోనే నీ ప్రతి పాపమును ఒప్పుకో. ఇదిగో నువ్వు నేనే కాదు, మరి దేవుని దగ్గర దానియేలు లాంటి గొప్ప భక్తుడు కూడా తన పాపములను ఒప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అది దానియేలు 9వ అధ్యాయంలో ఉంటుంది, చదువుకోండి. అలాగే నెహెమ్యా కూడా 1:3 ఉంటుంది. ఆయన పాపములు ఒప్పుకుంటూ వెళ్తున్నాడు. ప్రభువా మా పితరులు పాపులయ్యా, పాపం చేశారయ్యా, మేము కూడా అత్యంత పాపులమేనయ్యా అంటూ పాపములు ఒప్పుకుంటూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. నీవు కూడా ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు మొదటిగా నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. అప్పుడు నీకు ఒక ప్రశ్న రావచ్చు, నేను నా పాపములన్నీ ప్రభు క్షమించేశాడు కదా, ఇంకా నేను పాపిని ఏంటి అని ఇంకా నా క్షమించలేదా నా పాపములు? నా పాపం ప్రభు రక్తం కంటే గొప్పగా, ప్రభు రక్తము కూడా నా పాపములు క్షమించలేనంత పాపం నా దగ్గర ఉందా అని ఒకవేళ నీకు డౌట్ వస్తుందేమో. నేను మరలా చెప్తూ ఉన్నాను,
నేను పాపిని కాదు అంటే మనల్ని మనం మోసపరుచుకున్నట్టు. ఎప్పుడైతే ఒకవేళ ప్రభువా నీకు విరోధముగా నాకు తెలిసి తెలియక ఏదైనా పాపం జరిగితే వాటిని క్షమించు, నా బిడ్డల ద్వారా పాపం జరిగితే నా బిడ్డల్ని క్షమించు, నా భార్య ద్వారా పాపం జరిగితే నా భార్యని క్షమించు, నా కుటుంబస్తుల ద్వారా పాపం జరిగితే నా కుటుంబస్తులను క్షమించు అంటూ నీ యొక్క పరిధిలో నీ ఆధీనంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిమిత్తము నువ్వు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుని కనికరాన్ని పొందుకుంటావు, దేవుని యొక్క దయను పొందుకుంటావు. అదిగో పాపం ఒప్పుకొని ప్రార్థన చేయి. ఇక అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ మనవి ఆలకిస్తాడు. మోషే కూడా ఉపవాసం ఉన్నాడు. మోషే కూడా ఒక కారణం తీసుకుని ఉపవాసం ఉన్నాడు. ఏమిటా కారణం అంటే, ఇదిగో మోషే పైకి రా అని దేవుడు పిలిచాడు. ఆ కొండ మీదకి వెళ్ళాడు. ఆ కొండ మీద దేవునితో 40 రాత్రులు 40 పగళ్ళు అనగా 40 రోజులు ఉపవాసంలో ఉన్నాడు. 40 రోజులు ఉపవాసం ఉండగా దేవుడు మోషేకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మోషే ఆ 40 రోజులు దేవుని సన్నిధిలోని కూర్చొని ఆ ధర్మశాస్త్రాన్ని అంతటిని రాసుకున్నాడు. దేవుని యొక్క సన్నిధిలోని 6 లక్షల మంది కాల్బలాన్ని, వారి భార్యల్ని, పిల్లల్ని, వారి యొక్క తల్లిదండ్రుల్ని, వారి యొక్క సమస్తాన్ని నడిపించగలిగిన శక్తి ఒక్క మనిషికి రావాలంటే ఎలాగొస్తుంది? దేవునితో గడపడం ద్వారా పొందుకున్నాడు మోషే. ఇగో వాళ్ళకి అన్నిటికీ కట్టడలు, ఆజ్ఞలు, మరి రకరకాలుగా వాళ్ళు ఎలాగ నడిపించాలో అన్నిటినీ కూడా దేవుడు చెప్తుండగా రాసుకున్నాడు. అలాగే దేవుడు తన వేలుతో రాసిన 10 ఆజ్ఞల పలకల్ని తీసుకొని వచ్చాడు. ఉపవాసం అంటే ఏదో ఒకటి సాధించాలి. ఇగో ఎస్తేరు జీవితంలోని ఒక పెద్ద ఉపద్రవం వచ్చింది. యూదులందరినీ చంపించాలని హామాను పట్టుబట్టాడు. ఇగో ఎస్తేరు అంటే అది నేను ఉపవాసం ఉంటాను, మీరు ఉపవాసం ఉండండి. ఇదిగో ఆ దుష్టుడైన హామాను మన యొక్క యూద జాతిని మొత్తాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. వాడిని జయించడానికి మన దగ్గర ఉన్న ఒకే ఒక మార్గం ఉపవాసం అని ప్రకటించింది ఎస్తేరు. అవును, నీ కుటుంబాన్ని ఒకవేళ దుష్టుడు నాశనం చేస్తున్నాడా, ఒకవేళ మీ ఇంటిలోనే దూరి మీలోని మీకు సమాధానం లేకుండా చేస్తున్నాడా, అయితే గుర్తుపెట్టుకో, దానిని జయించే శక్తి ఒక్క ఉపవాసానికే ఉంది. నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉండి దేవుని దగ్గర నీ పాపములు ఒప్పుకుంటావో, ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే నీ సమస్య దేవుని ముందు పెడతావో, ఇదిగో నీకు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఇగో హన్నా కూడా ఉపవాసం ఉంది. హన్నా ఇగో 1 సమూయేలు గ్రంథం 1:18 ఇగో హన్నా కూడా ఉపవాసం ఉంది. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆమె బిడ్డను పొందుకుంది. గొడ్రాలు అనే నిందను పోగొట్టుకుంది. బిడ్డలు గల సంతోషము కలిగిన తల్లిలాగా మారిపోయింది. కీర్తనకారుడు అంటాడు, సంతులేని దానిని బిడ్డల సంతోషం కలిగే తల్లిగా నువ్వు మార్చి ఉన్నావు, పెంట కుప్పల నుండి దీనులను పైకి లేపి ఉన్నావు అని అంటాడు కీర్తనకారుడు. ఆమెకు ఉపవాసం ఉండి పిల్లల్ని పొందుకుంది. ఇగో కరువులో విడుదల వస్తుంది. దానియేలు మరి దేవుని యొక్క దర్శనాలు చూస్తున్నాడు ఉపవాసం ఉండి. ఆ ప్రపంచాంతంలోని ప్రకటన గ్రంథంలో ఏవైతే వ్రాయబడి ఉన్న సంగతులు ఉన్నాయో అవన్నీ ముందుగుండానే దానియేలుకి దేవుడు చూపించడం జరుగుతుంది. ఆ దానియేలు వాటన్నిటిని ప్రవచనాత్మకంగా ముందే వ్రాసి ఉంచారు. దానికి ఇంకా సంపూర్ణమైన కొనసాగింపు ప్రకటన గ్రంథంలో ప్రభు యోహాన్ ద్వారా వ్రాయించారు. ఉపవాసం అంటే దేవుని దగ్గర నుంచి పొందుకోవడం. ఉపవాసం అంటే దేవునితో సహవాసం చేయడం. ఉపవాసం అంటే దేవుని వల్ల ప్రతిఫలం తీసుకోవడం. ఇదిగోండి, ఉపవాసం ఉన్నప్పుడు లూకాసు వార్త 4వ అధ్యాయంలోని పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మబలంతో నింపాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని. ఇవి కొత్త నిబంధనలో జరిగే సంగతులు చెప్తున్నాను. ఆత్మ బలంతో నింపాడు. ఇదిగో ఉపవాసంతో అన్న ప్రవక్తి రాత్రి పగలు దేవుని సన్నిధిలోని మరి ఆ యొక్క ప్రభుని ఆరాధిస్తూ ఆ ప్రభుని సేవిస్తూ తన జీవిత కాలాన్ని గడిపింది. అందుకనే దేవుడు వారిని నీతిమంతులు అన్నాడు. ఇగో దయ్యపు శక్తుల చేత విడిపించబడాలి అనంటే సాధారణమైన ప్రార్థన సరిపోదు, ఉపవాస ప్రార్థన కావాలి. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దయ్యపు శక్తులు కూడా నీకు లోబడతాయి. దయ్యపు శక్తులు కూడా నీ ఇంటి నుంచి విడిచి వెళ్ళిపోతాయి.
మామూలు సాధారణ ఉత్తుత్తి ప్రార్థన, పెదవుల ప్రార్థన, అలవాటు ప్రార్థన, ఇలాంటి నిస్సారమైన ప్రార్థనల వల్ల నువ్వు సాధించలేవు దెయ్యాలని. ఇగో నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉంటావో ఆ దేవుని శక్తిని పొందుకుంటావు. చివరిగా ఈ మాట చెప్పి ముగిస్తానండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29వ వచనము చదువుతున్నానండి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. అర్థమవుతుందండి? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. నూతన బలం వస్తుందంట. ఎప్పుడైతే నువ్వు ఉపవాసంలో ఉంటావో, యెహోవా కొరకు ఎదురు చూస్తావో, అప్పుడు దేవుడు నీకు నూతన బలాన్ని ఇస్తాడు. ఇక్కడ ఏమంటాడు? వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. పక్షిరాజు గ్రద్ద వయసు అయ్యే కొద్దీ వృద్ధ స్థితిలోకి వెళ్ళిపోతుంది, ముసలి స్థితిలోకి వెళ్ళిపోతుంది, బరువు పెరిగిపోతుంది, కొవ్వు వచ్చేస్తుంది ఒంటికి, కళ్ళు పనిచేయవు, కంటి మీద ఆ 2 కళ్ళ మీద పొరల్లాగా వచ్చేస్తుంది, వేట ఆడలేదు, ఎగరలేదు, అలాంటి పరిస్థితికి వచ్చేస్తుంది. అలాంటి పరిస్థితికి వచ్చేసినప్పుడు ఏం చేస్తుందో తెలుసా? బాగా ఎత్తైన స్థలానికి వెళ్ళిపోతుంది. అక్కడ తనకు తాను ఉపవాసం ప్రకటించుకుంటుంది. అక్కడే ఉంటది, అక్కడే ఒక గూడు కట్టుకొని అక్కడే ఉంటది. అది ఆ కొండ పేట్లలోకి వెళ్ళిపోయి అక్కడ ఏం చేస్తుందో తెలుసా? తన ఒంటి మీద ఉన్న వెంట్రుకలన్నిటినీ తన నోటితోని మొత్తం పెరికి వేసుకొని మొత్తాన్ని తీసేసుకుంటది, బోడిగా తయారైపోతుంది. అలాగనే ఏమి తినదు, అక్కడ ఉన్న కొంతకాలం వరకు ఏది ముట్టుకోదు, ఉపవాసం ఉంటది. తన ముక్కుని కూడా నేలకు రుద్దేసుకొని ముక్కుని షార్ప్గా తయారు చేసుకుంటది. అలాగ తన యొక్క శరీరంలో కొవ్వంతా కరిగిపోయి ఆ కంటికి ఉన్న పొరలు వీడి పడిపోయినంత వరకు అక్కడే ఉంటది. అక్కడ ఉన్న తర్వాత సన్నగా అయిపోతుంది. కళ్ళు ఇప్పుడు బాగా తేటగా కనబడతాయి. అప్పుడు ఒక్కసారి మళ్ళా కొత్తగా వెంట్రుక రావడం మొదలు పెడుతుంది. కొత్త పక్షిరాజు యవన్ రాశాడు ఇక్కడ. ఇగో వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఇగో ఇదే మాట 103వ కీర్తనలో ఉంటాడు. పక్షిరాజు యవనము క్రొత్తదగు చుండునట్లు. ఒకసారి చూద్దామా? 103వ కీర్తన 5వ చరణం. పక్షిరాజు యవనం వల్లే నీ యవనము కొత్త దగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు దేవుడు. అలాగనే ఇక్కడ ఇగో పక్షిరాజు వలె వాళ్ళు రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఎప్పుడైతే ఉపవాసం ఉందో, ఎప్పుడైతే ఆ కొవ్వు కరిగిపోయిందో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నీ ముక్కుని బాగా పదునుగా చేసుకుందో, తేలికైపోయింది. అక్కడి నుంచి దాని భారం అంతా తీసేశాడు దేవుడు. దాని బరువు అంతా తగ్గిపోయింది. రెక్కలు చాపి విమానంలాగా అందంగా వెళ్తుందట. వస్తుంది, ఎర పట్టుకుంటుంది, కళ్ళు ఇప్పుడు కనబడుతున్నాయి, ఎర పట్టుకుంటుంది, కోడి పిల్లని పట్టుకుంటుంది, ఆహారాన్ని సంపాదించుకుంటుంది. నువ్వు కూడా ఉపవాసం ఉండు. పక్షిరాజు యవనం వల్లే నీ యవనము కొత్తది చేస్తాడు, మేలుతో నీ హృదయాన్ని నింపుతాడు. దేవుడు నిన్ను దీవించునుగాక. దేవుడి వాక్యం మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్.